హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము మన మిరప తోటలో ఉన్నటువంటి సమస్య గత 3-4 సంవత్సరాల నుంచి మనకు వేధించేటువంటి సమస్య ఈ బ్లాక్ థ్రిప్స్ అనమాట. నల్లి మనం అంటుంటాం కదా జనరల్గా వాడుక భాషలో నల్లి అని. అదే నల్ల తామర పురుగు అండి. పూతలో ఉన్నటువంటి నల్లిని కంట్రోల్ చేయడానికి మార్కెట్లోకి కొత్త మందు అనేది రావడం జరిగిందనమాట. అదేంటనేది మీకు తెలియజేసే ముందుగా రైతన్నలారా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దాంతోపాటు మీతోటి ఫార్మర్స్ అందరికీ వీడియోని అయితే షేర్ చేయండి అనమాట. ఇక టాపిక్లోకి వెళ్తే ఆ మందు ఏంటంటే హెచ్ఎం ఆర్గానిక్స్ కంపెనీ వారి త్రిఫిన్ మిత్రులారా, త్రిఫిన్ అండి. ఇది ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు. త్రిఫిన్ ఇది వచ్చేసి మనము 100 ml వచ్చేసి మనము ఎకరాగా డోసేజ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఎస్పెషల్లీ ఈ బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేయడానికి మార్కెట్లోకి వచ్చిన మందు అనమాట. ఈ త్రిఫిన్ని మనము 2 ఎకరాలకి స్ప్రే చేద్దామన్నట్టుగా తెప్పించడం జరిగిందనమాట. ఓన్లీ బ్లాక్ థ్రిప్స్కి అనమాట. దీని ధర కూడా చూసుకున్నా కానీ చాలా తక్కువేనండి, 799 అంటే 800 రూపాయలు అనమాట. ఇది ఒక ఆర్గానిక్ మందు అండి. ఆర్గానిక్ మందుల్లో ఖచ్చితంగా మనం స్ప్రే చేస్తూనే ఉంటాం కదా, అందులో ఈ హెచ్ఎం ఆర్గానిక్స్ వారి త్రిఫిన్ అనమాట. ఇది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. మనమైతే స్ప్రే చేద్దామన్నట్టుగా ఒక 2 ఎకరాలకి తీసుకొచ్చాం ఈ సమయంలో. ఇంకా ఇది రాకముందు అంటే మనకు నవంబర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఆ బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేయడానికి ఆ చిన్న దశ, ఆ లార్వా దశ, అడల్ట్ నిమ్స్ దశలో ఉంటాయి కదా, ఆ స్టేజ్లోనే కంట్రోల్ చేసుకున్నట్లయితే మనకు బ్లాక్ థ్రిప్స్ సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో దాని ద్వారా మనకు ఈల్డింగ్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి ఎర్లీగానే వాడుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ హెచ్ఎం ఆర్గానిక్స్ వారి ఈ త్రిఫిన్ అనే మందు బ్లాక్ థ్రిప్స్ కోసం, నల్లి కోసం వచ్చిన మందు. ధర కూడా కాస్ట్ వచ్చేసి ప్రైస్ 800గా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతన్నులారా ఒక స్ప్రే అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. దీంట్లో కాంబినేషన్ ఏదైనా స్ప్రే చేయాలనుకున్నట్లయితే మీరు వీళ్ళదే వైరోఫిన్ ఉంటుంది కదా, అది కలిపి స్ప్రే చేసుకోండి. అది కూడా 100 ml వైరోఫిన్ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు అక్కడ బొబ్బర, జెమినీ వైరస్ రాదు. దాంతోపాటు బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేసుకుంటా మొక్క రెసిస్టెన్స్ పవర్ ఇచ్చి ఇమ్యూనిటీ పవర్ పెరిగిన తర్వాత అక్కడ వైరస్ సమస్య రాకుండా బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేసుకుంటా గ్రోతింగ్ మంచిగా రావడము, పూత పిందె నిలబడటంలోనూ మొక్కకి రోగనిరోధక శక్తుల్ని పెంపొందించడంలో కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్నులారా మీరు ఈ త్రిఫిన్ని స్ప్రే చేసుకోవచ్చు. దీంట్లో వైరోఫిన్ని యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఒక స్ప్రే అయితే ఎర్లీగానే ప్రివెంటల్గా ముందుగా స్ప్రే చేసుకోండి. వచ్చిన తర్వాత ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు కాకుండా ఎర్లీ స్టేజ్లోనే స్ప్రే చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ చూసే అవకాశాలు అయితే ఇంకా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సీజన్కి అయితే ఇవి ఖచ్చితంగా మనం ఫస్ట్లోనే వాడుతుంటాం కాబట్టి ఆ వీడియోలు పడుతుంటే మీరు చూడవచ్చు అనమాట. ఇప్పుడు స్ప్రే చేద్దాం అన్నట్టుగా ఒక 2 ఎకరాలకి అయితే తీసుకురావడం అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇది వచ్చేసి మనకు మార్కెట్లో ఈ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఈ విధంగా దొరుకుతుంది అనమాట. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ ద్వారా మీరు చూసుకోవచ్చు ఒకసారి అయితే. దీంట్లో ఇంకా మీరు ఎటువంటి కెమికల్స్ కలపాల్సిన అవసరం లేదండి. ఇది ఒక ఆర్గానిక్ మందు. మీరు ఇంకా ట్యాంక్ స్ప్రే చేసే ముందు ట్యాంక్ని కడిగి స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇది రైతన్నలారా మనమైతే మిరప తోటకి 2 ఎకరాలకు స్ప్రే చేద్దాం అన్నట్టుగా త్రిఫిన్ని స్ప్రే తీసుకురావడం జరిగిందనమాట. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ తోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి. నన్నైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్, ఉంటాను.